the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి వందనం. Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. అందరి చేతులు జోడించి కళ్ళను మూసుకొని ప్రార్థించండి. ప్రియ సోదరి సహోదరులారా, పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర తండ్రి దేవ, ఈ ఉదయకాల సమయం ప్రార్థనని ఆదిలో ఉంచుకుని నైనా అయా చుట్టుముట్టు నీ దేవదూతలు ఉంచుకున్నాడు ప్రభావ. అయా మేము తెలుసు తెలకు చేసిన పొరపాట్లను క్షమించున్నాడు ప్రభావ. లేవియా కాండం 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం దేవ మా పాపాలను క్షమించున్నాడు ప్రభావ. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1, 2, 3 వచనం ప్రకారం దేవా మా జ్ఞానం, మా ఆత్మ, శరీరం నీ వైపు నెక్కుపందాయించున్నాడు ప్రభావ. అయ్యా నేను స్తుతించి ఆరాధించేటప్పుడు ఈ వాక్కులో వెళ్ళేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ ఆదిలో ఉంచుకున్నాను. ముఖ్యంగా కరెంట్ నీ ఆదిలో ఉంచుకోవాలి ప్రభావ. అయ్యా నెట్ ప్రాబ్లమ్ని కూడా నీ ఆదిలో ఉంచుకోవాలి అయినా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని నీ ఆదిలో ఉంచుకోండి. వాటి పాదాల చెంత సమర్పిస్తున్నాను అయినా. అయ్యా చదువుకున్న బిడ్డలు నీ ఆదిలో ఉంచుకోవాలి అయినా. అయ్యా ముఖ్యంగా పెద్దవారి నుంచి చిన్నవారిని నీ ఆదిలో ఉంచుకోవాలి ప్రభావ. వాళ్ళు పడుతున్న వేదన ఏంటో నీకు తెలుసు నాయనా. వాళ్ళు దేని గురించి ప్రార్థించుతున్నారో నీకు తెలుసు ప్రభావ. అపోస్తలుల 2:20 ప్రకారం మా కుడి పక్కనే ఉన్నానన్నారు. వారికి ఎంతో స్తోత్రం ప్రభావ. అటు విధంగా నడుతున్నాం ప్రభావ. రోమా 8:16 ప్రకారం నీ ఆత్మతో మా ఆత్మ జతపరచున్నాడు ప్రభావ. అయ్యా నీ వాక్కు వచనము మాకు గుర్తున్న కృపంత ఐశ్వర్యం ప్రభావ. అయ్యా నీ వాక్కు మర్చిపోతున్నాం ప్రభావ. నీ వాక్కు వచనం విని మారు మనసు కొన్ని కృపంత ఐశ్వర్యం అంటాం ప్రభావ. ఎంతో మంది స్వస్థత పొందాలని ప్రార్థిస్తున్నాను అయినా. అయ్యా ఈ భారతదేశం నీ ఆదిలో ఉంచుకొని అయినా మూలములలో నీ వాక్కు వెళ్ళాలని ప్రార్థిస్తున్నాను ప్రభావ. నీ వాక్కు విని ఇతరులు తెలియపరచాలని ప్రార్థిస్తున్నాను ప్రభావ. ప్రతి ఒక్కరిని నీ ఆదిలో ఉంచుకోండి. ప్రతి ఒక్క ఆదిలో ఉంచుకోండి. సంఘ కాపలని ఆదిలో ఉంచుకోండి. అయ్యా ఫాదర్స్ని, సిస్టర్స్ని ఎక్కడైతే నీ నామంలో 2-3 ఉన్నారో అక్కడ నేను ఉన్నాను అన్నావు ప్రభావ. అటు విధంగా నడిపించున్నాను ప్రభావ. అయ్యా అనాథమైన పిల్లలని ఆదిలో ఉంచుకోండి. వాళ్ళకి తోడు నీడగా వాళ్ళకి నడిపించున్నాను ప్రభావ. అయ్యా తినలేక తిండి లేదని అలా మార్చినారు ప్రభావ. అయ్యా బట్టల మీద బాధపడుతున్నారు ప్రభావ. ఎంతో మంది బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో ఎంతో మంది పడుతున్నారు ప్రభావ. వాళ్ళకి ఎవరు లేరు రాజా. వాళ్ళందరినీ కూడా నడిపించున్నాడు ప్రభావ. అయ్యా ప్రతి ఒక్కరిని నీ ఆదిలో ఉంచుకోండి. అయినా తాగుడికి బానిస అయిపోయిన ప్రతి ఒక్కరిని నీ ఆదిలో ఉంచుకోండి దేవా. యవనస్తులను నీ ఆదిలో ఉంచుకోండి అయినా. ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారు ప్రభావ వాళ్ళందరినీ కూడా నీ ఆదిలో ఉంచుకోండి. వాళ్ళ పొరపాట్లను క్షమించుకున్నారు ప్రభావ. అయ్యా ఎంతో మంది బాధపడుతున్నారు అయినా. అయ్యా ఫైనాన్షియల్ ప్రాబ్లం ద్వారా బాధపడుతున్నారు ప్రభావ. అందరినీ కానీ ఆశించుకొని చెప్తున్నారు ప్రభావ. అందరినీ ఆదిలో ఉంచుకోండి. నీ సన్నిధిలో పెరిగిన చెప్తున్నారు ప్రభావ. నీ ఒక్క మాట పలికిన స్వస్థత పొందుతున్నాయినా. అయ్యా మరొకసారి మమ్మల్ని క్షమించుకున్నాను ప్రభావ. అయ్యా మా స్వరాలని ఆదిలో ఉంచుకోండి. మమ్మల్ని నీ ఆదిలో ఉంచుకోండి. అయ్యా కన్నీటితో ప్రార్థిస్తున్నారా, హృదయ వేదనతో ప్రార్థిస్తున్నారా, ఎలా ప్రార్థిస్తున్నారో నీకు తెలుసు ప్రభావ. అయ్యా ప్రతిదీ కూడా నీ పాదాల చేత సమర్పించుకుంటూ అడిగి Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి వందనం. చెదరని
రాజా. హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 రాజా. అవును తండ్రి అవును యేసయ్యా అవును రాజా. వాక్యం బోధించాలి ప్రభా. వీధి వీధిలో ప్రాంత ప్రాంతాలను స్తుతించి ఆరాధించే బిడ్డగా మార్చుమని అడుగుతున్నాను ప్రభా. ఎంతో స్తోత్రం ప్రభా. తండ్రి ప్రతి ఒక్క బిడ్డ సైతాన్ మార్గంలో వెళ్ళకుండా నీ మార్గంలో వెళ్ళాలని ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి ఎంతో స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ నీకు పేరు పేరున నీకే సమర్పిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరచుమని అడుగుతున్నాను, దీవించుమని అడుగుతున్నాను ప్రభా. నీకెంతో స్తోత్రం ప్రభా. వాక్యం వెళ్ళేటప్పుడు మా ఆత్మదాని శరీరం నీ ఆది చుట్టుముట్టిని దేవదూతలు పెట్టు ప్రభా. ముళ్ళకచ్చినేమని అడుగుతున్నాను ప్రభా. సైతాన్ ఆవరించకుండా నీ కాలికి నలుగా తక్కువని అడుగుతున్నాను ప్రభా. తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నీకు పేరు పేరున నీకే సమర్పిస్తున్నాను ప్రభా. తండ్రి ప్రతి ఒక్క బిడ్డ స్వస్థపరచుమని అడుగుతున్నాను, దీవించుమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నీకెంతో స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క హాస్పిటల్లో ప్రతి ఒక్క బిడ్డ నీ పేరు పేరున నీకే సమర్పిస్తున్నాను ప్రభా. తండ్రి ఎవరెవరు ఐశ్వర్యం వాళ్ళు ప్రతి ఒక్క బిడ్డ నీకు పేరు పేరున నీకే సమర్పిస్తున్నాను ప్రభా. తండ్రి వాళ్ళందరినీ ఆదిలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి వాళ్ళ తప్పులు పాపమని క్షమించమని అడుగుతున్నాను ప్రభా. క్షమించమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి ప్రతి ఒక్క బిడ్డ దీవించమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి ప్రతి ఒక్క అనాథ బిడ్డని ఆదిలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి వాళ్ళ తోడుండమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుతున్నాను ప్రభా. లైవ్ చూసే వారందరినీ ఆదిలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి వాళ్ళందరినీ దీవించమని అడుగుతున్నాను తండ్రి. నీకెంతో స్తోత్రం ప్రభా. నీకెంతో వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ నీకు పేరు పేరున నీకే సమర్పిస్తున్నాను ప్రభా. తండ్రి ప్రతి ఒక్క సంఘాన్ని ఆదిలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. దీవించమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి ఈ లైవ్లో నడిపిస్తున్నందుకు నీకెంతో స్తోత్రం ప్రభా. తండ్రి నీకెంతో స్తోత్రం ప్రభా. తండ్రి మా బుర్రలో నీ వాక్యం నింపుమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి ప్రతి ఒక్క బిడ్డను స్తుతించి ఆరాధించే బిడ్డగా మార్చమని మా నాజరైన యేసుక్రీస్తు పాదాల చెంత సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Praise the Lord. 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 Hallelujah. 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 నీ చిన్ని మనసుకు శక్తి నసకు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. నీ చిన్ని మనసుకు శక్తి నసుకు యేసయ్యా, నాలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవిలోకి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవిలోకి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును ప్రభువా, ఈ చిన్ని మనసుకు ప్రభువా మాలోని విశ్వాసం కోల్పోయిన ప్రభువా, నిన్ను స్తుతించలేకపోతున్నా ప్రభువా, కుంగి కుసించిపోతున్నారు రాజా. నా తల్లి తండ్రులు నన్ను విడిచిపెట్టిన, నా తల్లి తండ్రులు నన్ను విడిచిపెట్టిన, నీవు నన్ను విడవనని వాగ్దానమిచ్చితివి, నీవు నన్ను విడవనని వాగ్దానమిచ్చితివి. నాలో జరుగుతున్న కార్యములన్నీ నాకే అర్థం కావట్లేదు.
ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా. అయ్యా మనల్ని నడిపించడానికి ఎంతో స్తోత్రం నాయనా. అయ్యా మా స్వరాన్ని చెవుల మరణ ఆలకించి నడుతున్నాం ప్రభా. అయ్యా తల్లిదండ్రులు వదిలివేసిన కానీ నీవు వదిలివేనని చెప్తున్నావు ప్రభా. నీకు ఎంతో స్తోత్రం ప్రభా. అయ్యా మా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నానికి ఎంతో స్తోత్రం ప్రభా. అయ్యా మాలో జరుగుతున్న కార్యములన్నీ మాకే అర్థం కాలేకపోతుంది ప్రభా. నీకు ఎంతో స్తోత్రం నాయనా. అయ్యా మాలోని విశ్వాసం కోల్పోకుండా చూడమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా మాలో భయము భక్తి విశ్వాసం కలిగించి నడుతున్నాను ప్రభా. మాకు ధైర్యం బలపరిచి నడుతున్నాను ప్రభా. నీకు ఎంతో స్తోత్రం నైనా. నీకే మహిమ నీకే ఘనత నీకే ఆరాధన రక్ష. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 అబ్బా స్తోత్రం 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 అబ్బా అబ్బా స్తోత్రం రక్ష. హల్లెలూయా 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 యేసు 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 హల్లెలూయా 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 అబ్బా 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 స్తోత్రం 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 యేసయ్యా. నీకు ఎంతో స్తోత్రం అయ్యా. అయ్యా ప్రపంచం కోసం సిలువల వేలాడులో అయ్యా కొరడాలు దెబ్బలు ప్రభా. నీకు ఎంతో స్తోత్రం రక్ష. హల్లెలూయా 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 అయ్యా స్తోత్రం 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 హల్లెలూయా 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 అయ్యా. నీకు ఎంతో స్తోత్రం రక్ష. అయ్యా నీ పరిశుద్ధాత్మ కుమ్మరించి మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన వాళ్ళని నేటికి ఇవ్వండి. మా ఎదుట వారు మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మన శోధనని ప్రవేశించగా కీళ్ళని రక్షించండి. ఆమేన్. దేవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశించిన వారు మీరే. మీ గర్భల మందు చేసి ఆశించిన వారగని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి దేవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశించిన వారు మీరే. మీ గర్భల మందు చేసి ఆశించిన వారగని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మనసము ప్రార్థించండి. ఆమేన్. దేవరప్రసాదం పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మనసము ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం కలుగును గాక. ఓ నా యేసువా పాపాత్మ పాపం క్షమించి మమ్మల్ని కరుణి కాపాడండి. ఎవరికి కూడా అవసరం మోక్షాన్ని చేర్చండి. ఆమేన్. Praise the Lord. 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 Hallelujah. Praise the Lord. Hallelujah. 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 యేసయ్యా వందనం. యేసయ్యా వందనం. యేసయ్యా స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. యేసయ్యా వందనం. యేసయ్యా వందనం. యేసయ్యా స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా హల్లెలూయా. హల్లెలూయా. దైవజనమా క్రిస్తుని సంగమా యేసుని అపారమైన యథార్థమైన సత్యంలో జీవించున్నాను నా క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రిస్తుని సంగమా యేసుని అపారమైన బిడ్డలారా, ఇది శుక్రవారం. ఈరోజు ఒక బహు గొప్ప అంశంతో దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. ప్రతి ఒక్క క్రైస్తవులు కథోలికులు పలికే ఒక పాపపు మాటను ప్రభు ఖండించుచున్నాడు. ఏంటది? పాపపు మాటను ప్రభు ఖండించుచున్నాడు. ఖండించుచున్నాడని ఎందుకన్నాను అంటే, ఖండించడం అంటే ఇది కరెక్ట్ కాదని చెప్పడం. ఐ కండెమ్ అంటే ఇది కరెక్ట్ కాదు, ఇది సరి అయిన మాట కాదని అర్థం. ఖండించడం అంటే అర్థం ఏంటమ్మాయి?
ఇది సరి అయినది కాదు, నేను దీన్ని ఒప్పుకోను అని చెప్పడం. ఐ కండెమ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా వందనం. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord, 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 praise the Lord. Hallelujah, hallelujah. క్యాథలికులు, క్రైస్తవులు అని వారల్లా ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు, ఒక మాట పదే పదే వాడుతుంటారు. ఆ మాట ఏంటంటే ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord, ప్రైజ్ ది లార్డ్, praise the Lord, ప్రైజ్ ది లార్డ్. ఆ మాట ఏంటంటే క్రైస్తవులు కథలుగులు వాడుతున్న మాట ఏంటంటే, ఎవడి పాపాన వాడు పోతాడు, మనకెందుకు, వాడి పాపాలకు వాడు జవాబుదారి, వాడు దేవునికి జవాబు ఇచ్చుకుంటాడులే, మనకెందుకు. ఈ పదము, ఈ స్టేట్మెంట్, ఈ యొక్క పర్టికులర్ డైలాగ్ని క్రైస్తవులు కథోలికులు యూజ్ చేయొచ్చు, వాడొచ్చు. ఎవడి పాపాన వాడు పోతాడు, ఎవడి పాపాన వాడు పోతాడు, మనకి ఎందుకు, వాడి పాపానికి వాడు లెక్క చెప్పుకుంటాడులే అనే మాట సరి అయినదా? సరి అయిందా? ఈ మాట సరి అయిందా? మరి ఈరోజు వాక్యము నిజంగానే ఈ మాట సరి అయిందా కాదా? నిజంగా క్రైస్తవులు కథోలికులు ఈ స్టేట్మెంట్ పాస్ చేయవచ్చా అనేది ఈరోజు ఒక ముఖ్యమైన అంశం. దేవుడు ఎవరైతే ఈ మాటను వాడుతున్నారో, ఎవడి పాపాన వాడు పోతాడు, ఎవడి లెక్క వాడు చెప్పుకుంటాడులే అనే మాటను ప్రభు ఖండిస్తున్నాడు. క్రైస్తవులు ఈరోజు వాక్య భాగం నుండి మనం చూసినట్టయితే 2 పేతురు 3వ అధ్యాయము 8-9 వచ్చిన నూతన నిబంధన 2 పేతురు 2 Peter chapter 3 verse 8 and 9. కొత్త నిబంధన 2 పేతురు 2వ అధ్యాయము 8వ వచనము. కానీ ప్రియ మిత్రులారా, ఈ యొక్క విషయమును మరవకుడు. దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరముల వలె, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు భావించుచున్నట్టులా ప్రభు తన వాగ్దానము నెరవేర్చుటయందు ఆలస్యము చెయ్యడు. అంతేకాక మీతో ఎంతో ఓపికగా ఉండును. ఏలన ఎవరును నాశనము కావలేనని ఆయన కోరడు, కానీ అందరూను పాపము నుండి విముక్తులం కావాలని ఆయన వాంఛ. ఇది ఏలిన వారి యథార్థమైన సత్యము. దేవా నీకే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పౌలు గారితోనూ పేతురు గారితోనూ చెప్తున్న మాట ఏంటంటే, ఓ నా ప్రియ స్నేహితులారా, మీకు ఒక్కరోజు లేదా 1000 సంవత్సరాల వరకు మీకు వ్యత్యాసం ఉండవచ్చు మానవులు కాబట్టి. ఒకరోజు ఒక విధముగా, 1000 సంవత్సరాల తర్వాత ఒక విధంగా ఉండవచ్చు. కానీ నా దృష్టిలో మొదటి రోజు ఎలా ఉండిందో 1000 సంవత్సరాల తర్వాత తీసుకున్నా కూడా ఆ మొదటి రోజు, ఆ 1000 సంవత్సరాలు కూడా నాకు ప్రతిరోజు ఒక నూతన దినంగానే, ఆ మొదటి దినంగానే ఈ 1000 సంవత్సరాలు ఉంటాయి. అది ఎటువంటి మార్పు
లేదు. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. అని అంటున్నాడు. అయితే నాకు రెండు ఒకటే. దీన్ని బట్టి నా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు మొదటి రోజు చేసిన తప్పు 1000 సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన తప్పు కూడా తప్పే. తప్పు ఒప్పులు నిర్ణయించే వాడను నేనే. నాకు మొదటి దినం నువ్వు నాకు ఎంత ఇష్టమో, 1000 దినముల తర్వాత కూడా నువ్వు నాకు అంతే ఇష్టం. ఆ మాటలో 2 అర్థాలు ఉన్నాయి. ఆయన సింపుల్గా నాకు ఫస్ట్ డే నిన్ను పుట్టించిన మొదటి రోజు, ఉదాహరణకు నిన్ను పుట్టించిన మొదటి రోజు నువ్వని నాకు ఎంత ఇష్టమో, నువ్వు చనిపోయి పరలోకానికి వస్తున్నప్పుడు నువ్వు నాకు అంతే ఇష్టము. కాకపోతే ఇందులో ఈ ఇష్టానికి మరొక అర్థం అని చెప్తూ ఏమన్నాడంటే, నేను ఇచ్చిన ప్రమాణమును ఎంత వేగముగా నీకు నెరవేరుస్తానో, నేను ఇచ్చిన ప్రమాణము ఎంత వేగముగా నేను నెరవేర్చేస్తానో, నేను నీ పట్ల నిన్ను శిక్షించడానికి అంతే ఓపిక కలిగి ఉన్నాను, అంతే పేషెన్స్, ఓపిక కలిగి ఉన్నాను. ఎందుకనంటే నీవు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. నీవు నీ పాపమును వైదొలిగి, అనగా నీ పాపమును విడిచిపెట్టి, నీ పాపమును విసర్జించి నువ్వు నా వద్దకు నా బిడ్డలా తిరిగి రావడమే నాకు కావలసింది అంటున్నాడు. ఏమన్నాడు? నేను ఇచ్చిన ప్రమాణము, నేను ఏ ప్రమాణం ఇచ్చానో ఆ ప్రమాణం నిలుపుకోవడానికి నేను వేగంగా పనిచేస్తా. నేను వేగంగా ఇచ్చిన ప్రమాణం నెరవేర్చేస్తా. I promise. If I promise, I will be very hurry to fulfill it. At the same time, I'm very patient to punish you. Why? Because I don't want you to be perished. I don't want you to be vanished on the earth and on the heaven. I don't want seeing you dying as a sinner. I don't want to accept you in heaven as a sinner. I want you to be righteous. On the day when you were born, you were the righteous man, you were the righteous child on the earth. The same righteousness I want to see when you turn back to heaven. నీ పుట్టినాడు ఎలా అయితే నీతిమంతుడుగా, ఏ పాపము ఎరగక పసిబాలుల్లా నువ్వు జీవించావు, పసితనముతో ప్రభుని ప్రేమతో, ప్రభుని యొక్క మహిమతో, ప్రభుని యొక్క కృపను చూపించడానికి పుట్టావో, అదే లక్షణము, అదే నీతి గలము, అదే మానవత్వము, అదే ఏ మార్పాటు, అంటే చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఏ మార్పాటుగా ఉంటారు కదా పిల్లలు, అలా అంటున్నాను. అటు విధంగా నువ్వు చనిపోయి పరలోకానికి వస్తావు నువ్వుగా నా గారు అలాగే రావాలి. ఎక్కడ కూడా నువ్వు నశించిపోయేలా, నీ పాపములో నువ్వు కుంగి కుసించి నా శిక్షకు గురి అయిన బిడ్డగా నువ్వు నా వద్దకు రా. దైవ బిడ్డ, ఈ వచనంలో దేవుడు అన్నాడు, నీకు ఇచ్చిన ప్రమాణం నేను వేగంగా నెరవేర్చేస్తా, కానీ నిన్ను శిక్షించడానికి నేను చాలా ఓపిక కలిగి ఉన్నాను. ఎందుకని నేను వెయిట్ చేస్తున్నాను. నువ్వు నీ పాపాన్ని వైదొలుగుతావని, నీ పాపాన్ని విడిచిపెడతావని, నీ పాపాన్ని నువ్వు పక్కన పెట్టి నా వద్దకు నీతిమంతులుగా వస్తావని నేను ఎదురు చూస్తున్నాను. నీవు తిరిగి రావడం కొరకై నేను నిన్ను శిక్షించట్లేదు తప్ప నేను శిక్షించడం శాతకాక కాదని దేవుడు చూస్తున్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, దేవుడు ఏ ఒక్కరి పాపాన్ని కూడా, ఏ ఒక్క పాపిని కూడా ప్రభు చంపుకోవడానికి ఇష్టపడట్లేదు. నీ పాపమును నువ్వే పో, నాకెందుకులే, నాకు అవసరం లేదు, నువ్వు పరలోకానికి వచ్చినప్పుడు నీ లెక్కది నేను అక్కడ చూసుకుంటానులే అని ప్రభు ఎక్కడా మాట్లాడట్లేదు. శిక్షణ, రక్షణ నిన్ను ప్రభులో నిలుపుతుంది. ఏం నిలుపుతుంది? శిక్షణ, రక్షణ. శిక్షణ, రక్షణ రెండు కూడా నేను ప్రభులో నిలబెట్టిస్తాయి. ప్రియమిత్రులారా, ప్రభు ఏ ఒక్కరు కూడా పాపిగా చనిపోవడం ఇష్టం లేదంటున్నాడు ఆయన. ఈ మాట మీరు నూతన నిబంధన చెప్తున్నారు బ్రదర్, యేసు ప్రభు చెప్పిన మాట, పౌలు గారు చెప్పిన మాట, యెహోవా తండ్రి చెప్పాడా అని మీరు అడగవచ్చు. ఎజికెల్ గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. ఎజికెల్
18 పాత నిబంధనలో ఎజికల్ గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం. Praise the Lord. 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 ఎజికేలు గ్రంథము పాత నిబంధన ఎజికేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుర్మార్గుడు చనిపోవటం వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన ప్రవర్తనను సరిదిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము కాదా అని యావే ప్రభువు నుడుగుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దుర్మార్గుడు ఎజికేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుర్మార్గుడు చనిపోవటం వలన నాకు సంతోషము కలుగునా? దుర్మార్గుడు చనిపోవడం వల్ల, ఒక పాపి చనిపోవడం వల్ల నాకు ఆనందకరంగా ఉంటుందా? ఉండదు కదా. అతడు తన ప్రవర్తనను సరిదిద్దుకొని తన ప్రవర్తనను, తన పాపమును విడిచిపెట్టి తన ప్రవర్తనను సరిదిద్దుకొని బ్రతుకుటకే నాకు సంతోషం. ఒక పాపిగా చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఒక పాపి నీతిమంతుడుగా మారాలి. ఒక పడిపోయిన వాడు లేచి నిలబడాలి. ప్రభుని యథార్థమైన సత్యమును ఒప్పుకొని పరలోకానికి నువ్వు ఆయన సత్యగల బిడ్డగా వెళ్ళాలని ఆయన అనుకున్నాడే తప్ప నువ్వు పాపిగా వెళ్ళాలని ఆయన అనుకోవట్లేదు. నువ్వు పాపిగా పరలోకాన్ని అడుగుపెట్టడానికి ఇష్టమే లేదు. నీవు విశ్వసిస్తున్న ప్రభు, నీవు ప్రేమిస్తున్న ప్రభు, నీవు అనుసరిస్తున్న నీ ప్రభుకి అది ఇష్టం లేనప్పుడు నీకు ఒక కథోలికుడుగా, ఒక క్రైస్తవుడుగా నీకెలా అది ఇష్టం? నువ్వెలా అనగలవు? ఒక దైవుని దేవాది దేవుని యేసుప్రభు నమ్మిన వాడు, యెహోవా తనని అనుసరించువాడు, వాక్యాన్ని జీవించువాడు, ముఖ్యంగా సేవకులు. నేను చాలా మంది సేవకుల నోట్ల ఈ మాట వింటున్నా. చాలా మంది సేవకులు పూర్తి బైబిల్ చదవక అజ్ఞానముతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరిని అనకండి, దేవుడు వాళ్ళని చూసుకుంటాడు, వాడి పాపాన వాడే పోతాడు, వాళ్ళ లెక్కలు వాడు చెప్పుకుంటాడులే. వాళ్ళ లెక్కలే వాడు చెప్పుకుంటా అంటే దేవుడు నిన్నెందుకు ఎన్నుకున్నాడు? ఆ సేవకుల్లా నువ్వేం చేస్తావు? నీ తెలియదా? నీ దేవుడికి ఒక పాపిలా చనిపోవడము ఇష్టం లేదనే కదా నిన్ను సేవకుడుగా ఎంచుకొని నీకు నీతి నిబంధనలు ఇచ్చి, నీకు వాక్య బోధన ఇచ్చి, నీకు పరలోక రాజ్యం గురించి ప్రకటించే అధికారముని ఇచ్చి, నీకు జ్ఞానముని ఇచ్చి, నీకు ఆస్తి అంతస్తులు ఇచ్చి, నీకు భోజనము పెట్టి, నీకు ఎటువంటి రోగం రాకుండా నిన్ను అన్ని రకములుగా కాపాడుతున్నది ఎందుకు? పనిలేక కాపాడుతున్నాడు ఆయన. ఓనా సేవకులారా, మీతో నేను ప్రశ్న, మీరు ఎలా అంటారండి? వాళ్ళ పాపన వాళ్ళే పోతారు, వాళ్ళ పాపన వాళ్ళు లెక్క చెప్పుకుంటారు, మనకెందుకులే వదిలేయడానికి కాదు ప్రభు నిన్ను సేవకుడుగా ఎన్నుకున్నది. ఒకవేళ నిన్న అలా వదిలేసి ఉంటే నువ్వు ఈరోజు సేవకుడు అని చెప్పుకోవడానికి ఉండేవాడివా? దేవుడు గనుక నువ్వు కూడా పాపని నిన్ను వదిలేసి ఉంటే నువ్వు నీతిమంతుడుగా మారేవాడవా? దేవుని వాక్యాన్ని బోధించగలవా ఆయన వదిలేస్తే? లేకపోతే ఈరోజు ఈ కడుపు నిండా 3 పూటలు తింటున్నావు, 8 గంటలు పడుకుంటున్నావు, ప్రార్థన పేరుతో ఊరు తిరుగుతున్నావు, 10 మంది ఎత్తివేసి ప్రార్థన చేస్తున్నావు, 10 కుటుంబాన్ని రక్షిస్తున్నావు. ఎందుకు? నీ దేవుడికి నీవు నేను విశ్వసిస్తున్న దేవుడిని యెహోవాకి, యేసు ప్రభుకి ఒక పాపాత్మను చనిపోవడం ఇష్టం లేదు. ఒక వ్యక్తి, ఒక మానవ సంబంధం కలిగిన మానవ వ్యక్తి, 3 రంధ్రుల ప్రణవాయు ఊదిన మానవ రూపము పాపిగా చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆయన అదే చెప్తున్నాడు. 2 పేతురు 3 అధ్యాయం 9వ వచనం, ఎజికేలు గ్రంథం 18 అధ్యాయం 23వ వచనం. సేవకులు చాలా మంది స్టూపిడ్ వర్డ్ యూజ్ చేస్తుంటారు, ఫూలిష్ వర్డ్. అది పనికి మాలిన మాట. ఎవడు పాపన వాడు పోతాడులే, దేవుడి దగ్గర వాడు లెక్క వాడు చెప్పుకుంటాడు. మనకి ఎందుకు? మనకు దేనికి? మనకు అవసరమా? మన వాక్యం బోధించేద్దాం. మన ఒక బ్రదర్తో స్పిరిచువల్ చాటింగ్ చేస్తుండే నైట్ టైంలో ఆ బ్రదర్ అన్నాడు, బ్రదర్ ఎవరు ఎట్టు పోతే మనకెందుకు, ఎవరికి ఎన్ని పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే మనకెందుకు, ఏ ప్రవక్త అయితే ఏముంది, నాకు యేసు వల్ల రక్షణ వచ్చింది, నేను యేసుని ప్రకటిస్తా. ఓరి పిచ్చోడా, ఓనా పిచ్చి పుత్ర, పిచ్చి పాస్టరు, నీకు యేసు రక్షణ ఇచ్చిన యేసు గురించి ప్రకటిస్తా అనేది ఆలోచన మానుకో. నువ్వు బైబిల్ ఉన్న ప్రతి సత్యము బోధించాలా.
పాత నిబంధన తీసుకొని నూతన నిబంధన వరకు నువ్వు మరి తండ్రి గురించి మాట్లాడాలా, ప్రవక్తల గురించి మాట్లాడాలా, యెహోవా తండ్రి గురించి మాట్లాడాలా, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాలా, యేసు ప్రభు గురించి మాట్లాడాలా. బైబిల్ ఇస్ కంప్లీట్ a book where you have to talk the complete things. వాక్యము కంప్లీట్ గా ఉన్నది. ఒక ప్రాపర్ ఛానల్ ఉంది బైబిల్లో. నాకు యేసు రక్షణ ఇచ్చేసాడు, నేను యేసు ప్రభు రక్షణనే ప్రకటిస్తా, నాకు ఎవరితో నాకేం పని, ఎవరికి ఏమైతే నాకేం చేసేది ఉంది, నేను యేసు ప్రభు గురించి ప్రకటిస్తా. యేసు ప్రభు ఎవరి గురించి ప్రకటించాడయ్యా? తండ్రి గురించి ప్రకటించలేదా? ఎవరి ద్వారా ప్రకటించాడా? ఎవరి ద్వారా ఈ లోకానికి వచ్చాడయ్యా? తన తల్లి ద్వారా కాదా? ఇలాంటి సత్యాలు లేకుండా నేను ఒక టాపిక్ ఫిక్స్ అయినా, నేను ఒక కంటెంట్ ఫిక్స్ అయినా, నేను దాన్నే చెప్పుకుంటా పోతా అంటే నువ్వు సేవకుడివి కాదు, అజ్ఞానివి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది సేవకులకు ఇది ఒక అలవాటు అయిపోయింది. ఏం చెప్పాలనో అర్థం కావట్లా, పిచ్చి పిచ్చిగా ఏవేవో మాట్లాడుతున్నారు, అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. సేవకులు మీరే అట్లా మాట్లాడితే, జ్ఞానం ఉన్న మీరే అట్లా మాట్లాడితే, జ్ఞానం లేని వాడు ఏం మాట్లాడతారయ్యా? వాక్యం యేసుప్రభు ఏమన్నాడు? యెహోవా తండ్రిని మొదలుకొని యేసుప్రభు వరకు ప్రతి ఒక్కరు చెప్పిన మాట ఏంటి? ఏ ఒక్క పాపి కూడా పాపిగా చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. యెహోవా తండ్రికైనా, అది యేసుప్రభుకైనా, అది మరియ తల్లికైనా, ప్రవక్తలకైనా, అపోస్తులకైనా, డిసైపుల్స్కైనా, ఎవరికైనా కూడా వీళ్ళందరూ ఎవరి గురించి పనిచేస్తున్నారు? పాపుల గురించే పనిచేస్తున్నారు. యేసుక్రీస్తు పాపుల గురించే వచ్చానడా? నిపుణుల గురించి వచ్చానడా? ఇక్కడ చెప్పాడమ్మాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూస్తాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8 verse 44. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. కొత్త నిబంధన యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు సైతాను సంతానము, మీ తండ్రి కోరిన కోరికలను నెరవేర్చుకొనుచున్నారు. అతడు మొదటి నుండి నరహత్య సత్యమునకు నిలబడడు. ఏలనా అసత్యమనేది వానిలో లేదు. సత్యమనేది వానిలో లేదు. అబద్ధమాడుట వానికి అలవాటు. సభాసిద్ధము. ఏలన వాడు అసత్యవాది, సత్యమునకు వాడు అసత్యవాది, సత్యమునకు తండ్రి. సత్యమునకు తండ్రి కాదు. అసలు అబద్ధం ఆడుతాను నువ్వే అంటున్నావు, మరి సత్యానికి వాడు తండ్రిని ఎట్లా అంటారు? భయ్ కరెక్ట్ చేసి చూడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఈ వచనాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడంటే, చాలా మంది సేవకులు దేవుని పేరు చెప్పుకుంటూ సైతాన్ కార్యాలు చేస్తున్నారు, సైతాన్ ప్లాన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. వాళ్ళు ఉండేది దైవ కార్యంలోనే, దేవుని బిడ్డగానే ఉంటున్నారు, దేవుని బిడ్డగానే జీవిస్తున్నారు, దేవుని బిడ్డలుగానే పబ్లిక్కి ఇంట్రడ్యూస్ అవుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ఆరాధనలు చేస్తున్నారు, భాషల్లో మాట్లాడుతున్నారు. కానీ చేసేవన్నీ సైతాన్ కార్యం, చేసేవన్నీ సైతాన్. అదే అంటాడు ఆయన, సత్యమును బోధించక అసత్యమును బోధించువాడు సైతాన్ని బిడ్డ. You are the children of your father, the devil. You want to follow your father's desires. సైతాన్ గాడు వాడి, నువ్వు సైతాన్ కొడుకు, నీ తండ్రి సైతాన్ గాడు, వాడి మనసుల్లో కోరికలన్నీ నీలో నింపేశాడు. ఆ కోరికలను బట్టి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఏమంటున్నావు? నువ్వు చెప్తున్న మాట ఏంటి? వాడి పాపాన వాడు పోతాడులే, ఎవడి పాపాన వాడు పోతాడు, నీకెందుకు? वो पाप करी तो वो जाएंगी, उन्हें पाप कर तो वो चल जाता, वो भगवान को जवाब देंगे, तेरे को कहीं को तो कहीं को रिएक्ट हो रहा इतना, जरूरत नहीं है. तू तेरा घर का देख,
तेरे बच्चों तक देख. నీకెందుకు, మనకేం అవసరము? ఎవడి బతుకులు వాడుకున్నాయి. ఎవరినాడు చూసుకుంటాడులే. వాడి పాపను వాడిపోతే దేవుడు చూసుకుంటాడు వాడిని. అయ్యా, సేవకుడు చెప్పే మాట కాదు ఇది. ఒకవేళ అలాంటి పదాలు నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు అసత్యం మాట్లాడుతున్నట్టు లెక్క. ఎందుకంటే సత్యం ఏంటంటే, వాక్కుని బట్టి సత్యం ఏంటంటే, దేవుడు ఏ ఒక పాపి కూడా నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అటువంటి దేవుని ఆరాధిస్తున్నావు నువ్వు, అటువంటి దేవుని సంకల్పమును మోస్తున్నావు నువ్వు, అటువంటి దేవుడి సంకల్పాన్ని నీ హృదయాల్లో మోయాల్సిన నువ్వే ఏ పాపన్నా ఎటన్నా పోనీ నాకు ఎందుకు అని అంటున్నావు అంటే, నువ్వు దేవుని బిడ్డవు కాదు, సైతాను బిడ్డవు. నీవు సత్యాన్ని వెంబడించట్లేదు, అసత్యాన్ని వెంబడిస్తున్నావు. నీలో దేవుని కోరికలు లేవు, నీలో దేవుని కోరికలు లేవు, సైతాన్ గారి కోరికలు ఉన్నాయి. ఎవరైతే వాడు పాపి, వాడు పాపను వాడు పోతాడు, వాడి ఇష్టం, వాడి పాపాలకు వాడు లెక్క చెప్పుకుంటాడు అని ఎవరైతే ఈ పదాలు మాట్లాడుతున్నారో, ఎవరైతే ఈ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు దేవుని బిడ్డలు కారు, కాజాలరు. సైతాను బిడ్డలు. సైతాన్ ఏమన్నాడు? పాపము చేయి, పాపము చేయి, చేసి నువ్వు నాకు సొంతం అయిపో. ఎప్పుడైతే ఒక దైవ బిడ్డ లేదా ఒక క్రైస్తవుడు కథలికుడు వాడి పాపను వాడు పోతాడులే అని అన్నావు అంటే ఎదుటి పాపికి నువ్వు పర్మిషన్ ఇస్తున్నట్టు. వాళ్ళే చెప్పేశారు కదా, ఎవడి పాప నన్ను పోతాను, నేను చేసుకుంటా పాపం, ఎంత చేసుకుంటా. నువ్వు వాడిని సైతాను మార్గంలో పోవడానికి ప్రేరేపిస్తున్నావు. ఆ పదం యూజ్ చేయకు. వాడి పాపాన వాడు పోతాడులే అని అనడం వల్ల వాడేం చేస్తాడంటే, పాపం అని అంటున్నారుగా చేద్దాం, వాళ్ళే వదిలేశారు కదా. సైతాన్ గారు నీతో పలికిస్తున్నాడు ఆ మాట. ఎందుకంటే పాపి నుండి చేతులకి నువ్వు వదిలేయాలి. వదిలేస్తే సైతాన్ గారు ఆ పాపిని పట్టుకొని నరకానికి తీసుకుపోతాడు. అర్థమవుతుందా? అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే ఈ బతుకు వేస్ట్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే యేసు అన్నాడు యోహాను సువార్త 8:44 ఈ సైతాన్ గాడు మొదటి హత్య వీడే చేశాడు. మొదటి హత్య ఎవరిది? మొదటి హత్య సైతాన్ గాడు ఎక్కడ చేశాడు? ఆత్మీయ హత్య చేశాడు అవ్వని. ఆదికాండం 3వ అధ్యాయంలో, ఆదికాండం 4వ అధ్యాయంలో శారీరక హత్య చేశాడు. కేన్లోకి వెళ్ళి ఏబుల్ని హత్య చేయించాడు. వీడు ఎప్పుడు ఇన్విజిబులే, వీడు ముందు రాడు. సైతాన్ గాడు మనల్ని వాడుకొని మనల్ని పడేస్తుంటాడు. కేన్ వెళ్ళి ఏబుల్ని చంపాడు. పాము రూపంలో వెళ్ళి అవ్వని మానసికంగా దెబ్బతీశాడు. దైవబిడ్డలారా, ఇటువంటి పాపాత్ములను కాపాడమే సేవకులుగా మన పని. మనమే ఎవడ పాపాన వాడ బోధన మనకెందుకు, వదలై అంటే దేవుడిని నేను ఎంచుకున్న ఎంపిక ఏం పనికి వస్తుంది మరి? హల్లెలూయా. అదేవిధంగా మనం చూస్తే అంటున్నాడు, ఇలాంటి పలుకులు పలికే సైతాన్ కూడా అబద్ధాలు ఆడతాడు. నువ్వు అబద్ధమే ఆడుతున్నావు. నీకు తెలుసు ఒక పాపి నశించిపోతుంటే ఆ పాపిని పట్టుకోవాలి, ఆ పాపిని సరిదిద్దాలి, ఆ పాపిని ప్రభువును నిలబడించాలి, ఆ పాపిని నువ్వు పరలోక మార్గంలో నడిపించాలి. ఇది నీ కార్యము. కానీ ఇది నువ్వు చేయక ఏం చెప్తున్నావు? ఈ సత్యమైన కార్యాలు చేయక, సత్యమైన మాటలు నువ్వు మాట్లాడక నువ్వు చెప్తున్న మాట ఏంటంటే, వాడి పాపన వాడు పోతాడు పోనీ, వాడి లెక్కలు అది చెప్పుకుంటాడులే, ఆ నరకాంగా పరలోక వాడు డిసైడ్ చేసుకుంటాడు. మనకి ఎందుకు? మన సేవ మనం చేసుకుందాంపా. మన దగ్గర ఎవరు మన మాట విని వస్తున్నారో వాళ్ళకి మనం వాక్యం చెప్దాం. ఎవరు మన మాట విని వస్తున్నారో వాళ్ళతో పాటలు పాడదాం. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే అన్నాడు, ఇలాంటి ఆలోచన కలిగిన వాడు దేవుని బిడ్డ కాదు, సైతాన్ బిడ్డ. మనకెందుకు? ఎనికి నాత్కు మేరకు కాయ్కో. What work I have with this sinner? Let him go, let him sin. He will pay for his own sins. The wages of sin is death. But Jesus has redeemed you and gave you life. Hallelujah. Hallelujah. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూసి యేసు ప్రభు బహు గొప్పగా మరొక మాట చెప్పారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. కొత్త నిబంధన మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అట్లే మనిషి కుమారుడు
సేవించుటకి కానీ సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకులం రక్షణార్థము తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను. ఆమేన్. యేసు ప్రభు అన్నాడు బహు గొప్ప మాట. ఏమన్నాడు? నేను ఈ లోకంలో సేవలు చేయించుకోవడానికి రాలా, నేను సేవ చేయడానికి వచ్చిన. నా తండ్రి నిమిత్తం సేవ చేయడానికి వచ్చిన. నా తండ్రి సేవ ఏంటంటే ప్రతి పాపిని కాపాడడం, నరకానికి పోకుండగా వాడిని పట్టుకొని పరలోక మార్గంలో నడిపించడం. వాడి పాపన వాడే పోతాడులే అని యెహోవా తండ్రి అనుకుంటే యేసుప్రభు నీ లోకానికి పంపించేవాడే కాదు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, నీ లోకంలో సేవ చేసుకోవడానికి రాలే, నేను సేవ చేయడానికి వచ్చిన. రావడమే కాక నెక్స్ట్ అమ్మా, యేసు యెరికో నుండి అదే వస్తుంది ఇంత అన్నావు కదా. అట్లనే మనిషి కుమారుడు అనగా దేవుని కుమారుడు సేవించుటకు కానీ సేవింపబడుటకు రాలేదు. ఓకే. ఆయన అనేకుల ఈ లోక రక్షణార్థము తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను. ఈ లోకాన్ని రక్షణదాయకము చేయుటకు, ఈ లోకంలో ప్రతి పాపిని రక్షించుటకు తన ప్రాణమునే పదముగా పెట్టాడు. రక్తాన్ని వలనిచ్చి కొనుక్కున్నాడు ఈ లోకాన్ని. ఎవరి గురించి చచ్చిపోయాడు? ఒకవేళ ఈ లోకంలో అందరూ పాపులే, ఇంక వీళ్ళ మనకేం పని, ఈ లోకంలో పాపలన్నీ చేయని పరలోకానికి రాని, వచ్చిన తర్వాత వీళ్ళందరినీ నేను నరకానికి పంపిస్తా, సృష్టించే ఆశీర్వాదం నా చేతిలోనే ఉంది, నేను ఎవరైనా సృష్టించగలను. కాబట్టి యావత్ లోకాన్ని మొత్తాన్ని తుంచి వేసేసి నేను తిరిగి సృష్టించుకుంటానని దేవుడు అనుకుని ఉంటే తన కుమారుడు యేసుక్రీస్తు లోకానికి పంపించేవాడే కాదు. తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించేవాడే కాదు. కానీ ఎవ్వరు కూడా పాపిగా చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆ పాపిని మార్చుటకే తన కుమారుని పంపించాడు. ఈ పాప లోకంను రక్షించుటకే తన విలువైన కుమారుడు రక్తాన్ని ధారపోసి నిన్ను నన్ను మన పాపాల కొరకే ఆయన బలియాగ్యమై మనల్ని రక్షించి కాపాడు కదా. అటువంటి యేసుని విశ్వసిస్తూ, అటువంటి యేసు వాక్యాన్ని బోధిస్తూ, అటువంటి యేసు క్రీస్తు తత్వాలు మనలో ఉండాలి. కానీ ఎవడి పాపాల వాడు పోతున్నా మనకెందుకులే అనుకుంటే, నీలో యెహోవా తండ్రి తత్వం ఏది? నువ్వు యేసు రూపాన్ని, యేసు ప్రభు రూపాన్ని ఎక్కడ పొందున్నావు? యోహాను సువార్త 8:44 చెప్పినట్టు, ఎవరైతే యేసు రూపంలో ఉంటూ, దేవుని రూపంలో ఉంటూ ఎట్టి పాపాలైనా చూస్తూ ఇగ్నోర్ చేసి వదిలేస్తారో వాడు ఏక నంబర్ పాపి, వాడు పాపి. మార్కు సువార్త 7వ అధ్యాయము వచనం 20-23. మార్కు సువార్త 7వ అధ్యాయము 20-23. కొత్త నిబంధన మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనము. మానవుని మలినపరిచినది వాని అంతరంగము నుండి వెలువడినది. ఏలన హృదయము నుండి దురాలోచనలు, వేశ్యాసంగము, దొంగతనము, హత్య, వ్యభిచారము, దురాశ, దౌర్జన్యము, మోసము, కామము, మతసార్యము, దుష్టనములు, అహంకార భావములు, అవివేకము వెలువడును. ఇట్టి చెడుగులు అన్నీయు మానవుని అంతరంగము నుండియే వెలువడి అతనిని మలినపరచు అని పలికెను. దేవుడు అన్నాడు, యేసు అన్నాడు, ఒక మానవుడు తన హృదయాన్ని సైతానికి అప్పచెప్పేశాడు. హృదయాన్ని ఎవరికి అప్పచెప్పాడు?
సైతాన్. సైతాన్. ఎప్పుడైతే హృదయాన్ని సైతానికి అప్పచెప్పేశాడో ఆ హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి వాడు ప్రయత్నించు. సైతానికి నీ మనసు ఇచ్చినప్పుడు నువ్వు మైలబడిపోయావు. నువ్వు యూఆర్ అన్క్లీన్. ఆచారాలను పాటించడం ఎంత అవసరమో ఆలోచనలో కూడా దేవుని పరిశుద్ధత పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. అదే అన్నాడు, ఎవరైతే హృదయాన్ని సైతానికి ఇస్తారో వాళ్ళు ఏమేమి వస్తుందమ్మా? 21 చదువు. ఏలైనా హృదయము నుండి నీ హృదయము నుండి దురాలోచనలు. ఫస్ట్ థింగ్ ఈవిల్ ఐడియా. ముందు ఎట్లా ప్లాన్ చేయాలా, ఈ సైతాన్ క్రియను ఎట్లా ప్లాన్ చేయాలి, ఈ సైతాన్ శక్తిని ఎట్లా సొంతం చేసుకోవాలి, ఎదుటిని ఎట్లా మోసం చేయాలి. ప్లాన్. ఈవిల్ హ్యాస్ అ ప్లాన్. God also has a plan and evil also has a plan. God's plan is to lead you to the righteous way. Evil's plan is to take you to the hell. ప్రతి సైతానికి ప్రణాళిక ఉంది, దేవునికి ప్రణాళిక ఉంది. దేవుని ప్రణాళిక నిన్ను పరలోకం వైపు నడిపిస్తుంది, సైతాన్ ప్రణాళిక నిన్ను నరకం వైపు నడిపిస్తుంది. వేశ్య ప్రాస్టిట్యూషన్, వ్యభిచరించడము. మనసులో మనిషి ముందుగా పడిపోయేది, స్త్రీ కానీ మగవాడు కానీ ముందు పడిపోయేది శారీరక ఆలోచనకు, శారీరక మోహానికి, కామానికి. సైతాన్ క్రియ. ఈ లోకంలో సైతాన్ ఇంట్రడ్యూస్ చేసిన మొదటి పాపము సెక్స్, కామము. ఎప్పుడైతే నీ హృదయం నిండా కామం ఉంటుందో నువ్వు దేవుణ్ణి చూడలేవు. ఎప్పుడైతే నీ హృదయం నిండా అదే వ్యాసన, అదే ఒక మోహముతో నింపబడి ఉన్నావో నీవు దేవునికి దగ్గర కాలేవు. నీ హృదయాన్ని సైతాన్ని నువ్వు అప్పచెప్పేసినట్టే. నువ్వు ప్రభు వద్దకు రావడానికి ప్రయత్నిస్తున్నా నేను అది లాగుతా ఉంటుంది. హల్లెలూయా. మూడోది దొంగతనాలు. కష్టం చేత కాని వాడు దొంగతనం చేస్తాడు. దొంగతనం దేవుడికి ఇష్టం. ఇతను 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇవన్నీ కూడా హత్య చేయరాదు. 10 ఆజ్ఞలు ఉంది. నువ్వు మనిషిని చంపేస్తావు. చంపడము వేరు, తనకు తాను దేవునికి బలి అర్పించడం వేరు. యేసు తను బలి అర్పణించుకున్నాడు. వ్యభిచారము, దురాశ, అత్యాశ. అన్ని నాకే కావాలి, సమస్తము నా దగ్గరనే ఉండాలి. ప్రపంచంలో ఎవరి దగ్గర ఆస్తి ఉంటుంది, అన్ని ఆస్తులు నా దగ్గర ఉండాలి. ప్రపంచంలో ఎవరి దగ్గర లేనివి నా దగ్గర ఉండాలి. నేను టాప్ పొజిషన్లో ఉండాలి. నీ చావు కూడా టాప్ పొజిషన్లో ఉంటుంది. మరి ఎందుకు టాప్ పొజిషన్లో ఉంటుందంటే నీ చావుని యావత్ ప్రపంచం మాట్లాడుకుంటుంది. ఇంత కుళ్ళిపోయి చచ్చిపోయాడు రా బాబు, వాడి శవానంలో దొరకరా, వాడి తల ఒక చోట కాలు ఒక చోట దొరికిందంట, దిక్కుని చావు తెచ్చాడు రా వాడు. వాడిది అన్నీ ఉన్నాయి కానీ వాడి చావుకి ఎవడు బోలా. టాప్ ర్యాంక్ ఉంటుంది నీ డెత్. నీ చావు టాప్. కనీసం ఎవరన్నా వచ్చి నీ డెడ్ బాడీని చూద్దామన్నా చూడలేని పరిస్థితి. అలాంటి ఒక టాప్ రేంజ్లో ఉంటుంది నీ సావు. అత్యాశ ఎంత పెద్దగా వెళ్తుందో నీ చావు అంతటి నీచానికి దిగజారు. దౌర్జన్యం. ఎవరి మీద పడుతుంది దౌర్జన్యం? నాది, నాకే కావాలా, నేనే తీసుకుంటా. మోసాలు చేయడంలో మన ప్రపంచంలో మానవుల కన్నా ఏ ప్లానెట్ మీద ఉండకపోవచ్చు. మోసం చేయడంలో మానవుడు ఎక్స్పర్ట్. నిమిషానికి ఒక మోసం అవుతుంటుంది. నిమిషానికి. కామం. ఇది లేని ఇల్లు లేదు, అది లేని మనిషి లేడు. ఇంకా దుష్టతనము. ఎక్కడ వినా దుష్ట కార్యాలు. ప్రార్థన పోదాం రా అంటే 10 మంది కూడా రారు. పాపం చేద్దాం రా అని చెప్పి 10 మంది వస్తారు. ప్రార్థన పోదాం రా అంటే 10 మంది కూడా రారు. పాపం నడుస్తుందంట, పాపం చేద్దాం పదా అంటే 10,000 మంది వస్తారు. పాపానికి ఇచ్చే ప్రాముఖ్యత ప్రార్థన ప్రజలు ఇవ్వట్లేదు. ఇలాంటి దుష్టాలోచన కలిగి ఉన్నాడు సైతాన్. నీలి హృదయాన్ని సైతాన్ దొంగలించేశాడు. ఇన్ని పాపాలతో నింపేశాడు. ఇట్టి పాపాల నుంచి ఆ పాపాత్మను రక్షించడానికే దేవుడు నిన్ను ఎన్నుకున్నది. హల్లెలూయా. నాకెందుకులే అని చూసి, నాకెందుకులే అని చెప్పి
ముఖం తిప్పుకోవడానికి వెళ్ళిపోవడానికి కాదు. దేవుడు నీకు అభిషేకం ఇచ్చింది ప్రియ సహోదరుడా. అలా చేస్తే నువ్వు అంతకన్నా పెద్ద పాపి. పరలోకానికి వెళ్ళినాక నువ్వు నరకం నీకు తప్పదు. హల్లెలూయా. అదేవిధంగా మనం ఒకసారి గలితీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం చూస్తాం. గలితియన్స్ 5:19-21. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా వందనం. యేసయ్యా వందనం. యేసయ్యా స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ. నూతన నిబంధన గలితీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 19వ వచనం నుంచి. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమే, అవి ఏవన్న జ్వరత్వములు చారత్వమును అపవిత్రమును. నాకు తెలుగు రాదు, తెలుగు చదువుకోలేదు, దేవుడు నాకు తెలుగు ఇచ్చును గాక. అవి ఏవనగా జ్వరత్వము, అపవిత్రత, చారతత్వము. జ్వారత్వము, జ్వారగలమై చారతత్వము. జారత్వము, అపవిత్రత, కామకత్వము, కామకత్వము కాదు, తత్వము. కామతత్వము. ఇంకా విగ్రహారాధన, మాంత్రిక శక్తులు, శత్రుత్వము, కలహములు అనగా గొడవలు, అసూయ, క్రోధము, స్వతంత్రము, కక్షలు, వర్గ భేదాలను తీసుకొస్తుంది. ఎప్పుడైతే ఒక మనిషిలో కామము, జారతత్వము, విగ్రహారాధన, మంత్రిక శక్తి, పగ, గొడవలు, అసూయ, కోపము, ఈ 8-9 లక్షణాలు ఎప్పుడైతే ఒక మనిషిలో, ఒక సంఘంలో వచ్చేస్తుందో కథం, ఆ సంఘం 2 ముక్కలు అయిపోతాయి. ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సేవకుడు 2 భాగాలుగా విభజించబడతారు. నువ్వెంత అంటే నేనెంత, నీకున్న వరఫలాలంటే నాకున్న వరఫలాలు. ఈ సైతాన్ గాడు కుటుంబాల్ని కూల్చడానికి ఎంత ప్రయత్నిస్తుంటాడో అంతకన్నా 10 రెట్లు ఎక్కువ సంఘాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తుంటాడు. ప్రభు సంఘాన్ని చెదరగొట్టడమే వాడి పని. ప్రభు సంఘాన్ని చెదరగొట్టడమే వాడి పని. దానికి 8 విషయాలు 8 విషయాలు కారణంగా గురించవచ్చు. కోపము, క్రోధము, కామము, జారతత్వము, అసూయ, జలస్. ఈ 8 లక్షణాలు కూడా సంఘాన్ని విడగొట్టేస్తాయి. ఆ సంఘంలో 2 విభజనలు అయిపోయి 2 కాపర్లు అయిపోతారు. హల్లెలూయా. ఈ సైతాన్ గాడు ఇలాంటి కార్యాలు ఇచ్చి సంఘాన్ని కూర్చిన తర్వాత, ఒకరి సంఘం 2 సంఘాలు విభజించబడ్డ తర్వాత ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు. వాడు పాపిగా ఉండే, వాడు ఎప్పుడెప్పుడు నా వలనే వాడికి రక్షణ వచ్చింది, నా వలనే వాడికి సంఘం పెట్టుకున్నాడు, వాడెంత, వాడి బతికెంత. నా కాళ్ళ కింద కుక్కలా పడి ఉండేవాడు, ఇప్పుడు చూడు వాడు ఎంత పెద్దోడు అయ్యిండు. హల్లెలూయా. 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 పరస్పర బోధకులు మాట్లాడుకున్న కొంచెం బోధకులు మాట్లాడుకున్న మాటలు ఇవి. ఇలాంటివన్నీ కూడా సైతం గారిని కరగజేసేస్తాడు. అలాంటి సంఘాలను విడిపోయినప్పుడు ఇంకో 3వ సంఘం ఏం చేస్తుంది? మనకెందుకులే, వాళ్ళు బాగున్నప్పుడు మనం చెప్పుకుర్రా, వాళ్ళు బాగున్నప్పుడు మనం చెప్పుకుర్రా, ఇప్పుడు విడిపోతే మనం చెప్పుకుంటున్నారు. ఇది కాదు నువ్వు మాట్లాడాల్సింది. ఆ విడిపోయిన సంఘాన్ని, ఆ విడిపోయిన కాపర్లను, ఆ విడిపోయిన సేవకులను జతపరచాలి. దేవుడిని అందుకే ఎన్నుకున్నాడు, నీకు అందుకే అభిషేకం ఇచ్చాడు. దేవుడు నీలో ఎటువంటి అనారోగ్యము ఇవ్వకుండా నేను కాపాడి పెట్టాడంటే నువ్వు ఆయన గురించి పని చేస్తున్నావని.
దేవునికి 3 పూట్ల భోజనం, ఎక్కడ పోయినా మటన్, చికెన్, రొట్టెలు, మంచిగా పుష్కలు అన్నం పెడుతున్నానంటే నేను సేవ చేస్తున్నావు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రభు నిన్ను ఎటువంటి ఒత్తిడి లేకుండా నేను ప్రశాంత 8 గంటలు నిద్ర ముప్పిస్తున్నాడు, పడుకున్న 8 అవర్స్ పీస్ఫుల్గా అంటే నువ్వు దేవుని సేవ చేస్తున్నావు. కాబట్టి నేను ప్రభు పేరు మీద తింటా పంట అంటే కాదు. అది అంటారు చూడండి, ముస్లింలో ఒక సామెత ఉంది, హోటల్ మే కానా होटल में खाना, मस्जिद में सोना। किधर भी खाते, कहाँ आके सोना करते, मस्जिद में आके सोना करते। किसका मस्जिद है वो, किसका घर है, भगवान का घर है। मस्जिद बोल दो, भगवान का घर। होटल में खाना, मस्जिद में सोना। होटल में खाओ, ఎవరి పేరు మీద తింటున్నావు, దేవుని పేరు మీద, అల్లాహ్ కే నామ్ పే దేదో బాబా, యేసు పేరు మీద ముద్ద అన్నం పెట్టిన ఆయన మాదర వస్తుంది, రోజు అడుక్కుంటుంది 3 పూట్లు. మదర్ బ్రదర్ ఉన్నాడు నాలాగా, ఆయన అడుక్కుంటాడు 3 పూట్లు. కానీ సేవ మాత్రము చేయరు. వీళ్ళు ఆత్మీయ బిచ్చపోళ్ళు. హల్లెలూయా. వీళ్ళందరూ ఆత్మీయ బిచ్చపోళ్ళు. అడుక్కొని తింటారు, ప్రభుకు పని చేసి ధైర్యంగా పళ్ళం పట్టుకొని, నేను నీకు వాకు చెప్పా, ఇదిగో నీళ్ళ ప్రార్థన చేసిన, నువ్వు దండం పెట్టమ్మా, ఇది కష్టానికి ప్రతిఫలం. హల్లెలూయా, హల్లెలూయా. ఊకి తినివంట అంటే ఏమొస్తుందంట, ఏం పడుతుందా, తినివంట అంటే, ఊకి తినివంట అంటే ఏమొస్తుందమ్మా, బాగా తినేసి పడుకుంటే ఏమొస్తుంది, బాగా తింటే ఒళ్ళు వస్తుంది, బాగా నిద్రపోతే కొవ్వు వస్తుంది. ఈ 2 రావడంతో నీకు ఏమైంది, 3వది రోగం వస్తుంది. ఏమొస్తుంది? సో మేక్ యువర్ సెల్ఫ్ యాక్టివేట్ ఇన్ గాడ్ 24 hours. చాలా మంది ఉంటారు, ఏం పని ఉంది సేవలో, ఆదివారం ప్రార్థన, శనివారం ప్రార్థన, ఆదివారం బల్లి ఇవ్వాలి, శుక్రవారం ఉపవాస ప్రార్థన, తద్వారా ఫ్రీయేగా. నన్ను అడిగితే ఈ ప్రపంచం మీద, ఈ భూమండలం మీద అతి బిజియెస్ట్ పర్సన్, సీఎం కన్నా, పిఎం కన్నా, ప్రెసిడెంట్ కన్నా, ఎటువంటి రాజకీయ ఫిగర్ కైనా సరే బాగా బిజీ ఉన్నాడు ఎవడంటే సేవకుడు. హల్లెలూయా. ప్రతి మూల వాడికి పని ఉంది, ప్రతి కూర్చొని చోట్ల పని ఉంది. ఎందుకంటే వాడి కళ్ళ ముందు ఎవడో ఒక పాపి తిరుగుతూనే ఉంటాడు, వాక్యం బోధించలేడా. వాడి కళ్ళ ముందు ఎవడో ఒక అనారోగ్యం తిరుగుతుంటాడు, పట్టుకుని వాడిని ప్రార్థన చేసేవాడిని మార్చలేడా. సేవ కూడా వాడు ఎప్పుడు నేను ఫ్రీగా ఉన్నా చెప్పు అని చెప్పలేడు. నేనైతే ఎప్పుడు చెప్పాను, ఐఎమ్ బిజీ, ఐఎమ్ 24 hours బిజీ ఇన్ మై గాడ్. I search for souls, I keep on preaching, I keep on praying, I keep on singing. I am busy. Hallelujah. కొంచెమంది ఉంటారు సిగ్గులైన వాళ్ళు, తింటారు పంటారు, తింటారు పంటారు, తింటారు పంటారు సేవ పేరు మీద. కొంచెం ఇంకా దౌర్భాగ్యులు ఉంటారు. నేను పలికినట్టు మనం ఎక్కడ చదివిన దౌర్భాగ్యులు, ఎక్కడ సాలొమోను జ్ఞాన గ్రంథంలో దౌర్భాగ్యురాలు కాదు. హల్లెలూయా. 13వ అధ్యాయం వచనములు, దేవుని నిండుగా ఎటువంటి లోకాశలో పడకుండా కాపాడు కాకపోయేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దిక్కుమాలినోళ్ళు ఏమన్నాడు, Wisdom of Solomon chapter 13 verse 10 says, ఏమన్నామ్మా మీరు లేదు నా వాక్యంలో తిని వండుంటారు బాగా నిన్నంతా, అందుకే మర్చిపోయారు. ఏమన్నాడు, దౌర్భాగ్యులారా అన్నాడు. బిడ్డలారా, దౌర్భాగ్యుల్లా జీవించడానికి కాదు దేవుడిని ఎన్నుకున్నది. దౌర్భాగ్యులను ప్రభుని దయతో ప్రభునికి చేర్చుటకు ప్రభుని ఎన్నుకున్నది. అది మర్చిపోతున్నాను. రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 12వ వచనం. ఈ రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చెప్పినాక నేను ఒక కథ చెప్తా. మంచి ఒక కథ కాదు, నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన. రోమా 6:12. కొత్త నిబంధన రోమియోలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 12వ వచనం. కనుక శారీరక వాంఛనలకు లొంగునట్టుగా మీ భౌతిక శరీరమందు పాపము ఇక ఎంత మాత్రమును పాలన చెయ్యనీయకూడు. ఏమన్నాడు, నీ దేహములో, మళ్ళీ చదువు ఒకసారి, నీకు బుద్ధి ఉంటే,
రోగుల విశ్వాసం ఉంటుంది కదా. ఆ, రోమియోలకు రాసిన లేఖ 6:12 ఆ. కనుక శారీరక వాంఛన నీలో శారీరక వాంఛను లొంగునట్టుగా దానిను లొంగిపోతే గనుక నీ భౌతిక నీ బాడీలో నీ భౌతిక శరీరమందు శరీరమందు పాపము ఇక ఎంత మాత్రము పాలన చేయను. You're thinking, I'm young, I can have sex. I'm young. నాలో ఉన్నదల్లా ఏంటంటే శారీరక వాంఛ, శారీరక పాపము. ఎంతవరకు ఉంటుంది అది? 16లో మొదలై 60లో ముగించిపోద్ది. మధ్యలో వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోతుంది. దానికి ఎప్పుడైతే నువ్వు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తావు, శారీరక పాపము చెయ్యొద్దు, దాన్ని వివాహము ప్రేమతో దేవుడు దీవించాడు, అది వేరే విషయం. కానీ దానికే నువ్వు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తావో, నీ శరీరాన్ని ఎప్పుడైతే ఆ శారీరక మోహము కాము పరిపాలిస్తుందో నువ్వు దేవుడికి సొంతం అవ్వలేదు. యూ కెన్ నాట్ గివ్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్. ఇది నేను ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పాను. స్టిల్ ద వరల్డ్ ఇస్ బ్యాక్అవుట్. ఇంకా ప్రపంచం దాని మోహములోనే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ శరీరంలో ఎప్పటి వరకైతే ఈ కామ క్రీడలు నిన్ను పట్టుకుని పీకులాడతాయో, ఎప్పుడైతే నువ్వు ఆ కామ క్రీడలు పట్టుకుని ఏలాడతావో, నువ్వు ఏదో ఒక రోజు ఆ కామ క్రీడను వదలాల్సిన వయసు నీకు వస్తుంది. దేవుడికి మొదటి ప్రిఫరెన్స్, దాని తర్వాతనే శరీరానికి, శారీరక వాంఛకు అనగా వివాహము ప్రేమ అనుబడే బంధానికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు ఏమైందంట, ఒక వ్యక్తి, ఒక మనిషి, ఒక బాగా చదువుకున్న వ్యక్తి ఒక కూలైమని పెళ్లి చేసుకున్నాడు. కూలైమ్ అంటే మేస్త్రి వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఒక గొప్పవాడు, ఒక ధనవంతుడు ఒక పేద స్త్రీని వివాహం ఆడాడని చెప్పుకోవచ్చు. వివాహం ఆడిన తర్వాత ఆయన ద్వారా ఆయనకు ఒక బిడ్డను ప్రసాదించింది. వాడి కామక్రీడలతో ఆ స్త్రీని వాడుకొని వాడు ఊరు తిరిగి పారిపోయాడు. ఈ స్త్రీ మోసపోయిన తర్వాత ఎలా జీవించాలో తెలియక తను సంపాదించిన ఆ సంపాదన తన బిడ్డను పోషించుకోలేదని తెలిసి కేవలం 500కు 300కు 200కు ఆయన ఒక వ్యభిచారిగా మారిపోయింది. తన ఒళ్ళుని 200కు 300కు 500కు 1000 రూపాయలకు ఒళ్ళుని అమ్ముకోవడం మొదలుపెట్టి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి నీతో శారీరక పాపం చేస్తున్నారు అంటే, ఇప్పుడంటే దానికి ఏదో రక్షణ కవచాలు ఉన్నాయి, కానీ వ్యభిచారం చేయను రక్షణ కవచం ఉంది. పాపం చేయి, కాండం వేసుకొని చేయి, ఇలాంటి పదాలు నేను వాడకూడదు. కానీ లోకంలో జరుగుతున్న పాపం చెప్పాలి అంటే మరి ఎత్తి చూపించాలని చెప్పాలి. మరి రక్షణ కవచం అట, అది వేసుకుంటే ఎటువంటి రోగం రాదు. అంతేగాని కామం చేయకరాని ఎవడు ఆపుతున్నాడు, చెయ్యి కానీ ఇలా చేస్తే నీకు రోగం రాదు, ఇలా చెయ్యి. పాపానికి లైసెన్స్ ఇచ్చింది వీళ్ళంతా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం. అయితే ఆ స్త్రీ ఇద్దరికి వచ్చున్న చాలా మంది కూడా ఆ స్త్రీతో కలిసి ఉండడం వలన, ఆయన స్త్రీ శారీరక వాంఛలో ఉండడం వలన ఒక్క పిల్లలు కాదు 4 పిల్లలు పుట్టారు. ఎంతమంది పుట్టారు? 4 పిల్లలు. ఆ 4 పిల్లలు పెంచడానికి, వాళ్ళని చదివించడానికి ఇంకా ఆమె వయసులో ఉన్నంత వరకు ఆమె వ్యభిచారమే చేస్తుంది. పిల్లలు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత 4 పిల్లలకి అర్థమైపోయింది మా తల్లి ఒక వ్యభిచారురాలని. ఆవిడ 4 పిల్లలు అడిగారట, అమ్మ నువ్వు చేస్తుంది ఏంటి, నువ్వు ఏం చేస్తున్నావు అంటే, ఆ తల్లి ఒక ఏడ్చుకుంటూ తన జీవిత గాథను చెప్పుకుంటుందట. మీ నాన్న ఇలా మోసం చేసి వెళ్ళిపోతే మిమ్మల్ని పెంచడానికి నా దగ్గర వేరే ఇది లేదు, ఆప్షన్ లేదు, కాబట్టి నేను వ్యభిచరించి మిమ్మల్ని పోషించాల్సి వచ్చింది. ఎప్పుడైనా వ్యభిచరించి పోషించడానికి వచ్చిందంటే పిల్లలట, అమ్మా పర్వాలేదు ఇప్పుడు ఇది ఆపేసి, మేము చదువుకున్నాం, బాగా సంపాదిస్తున్నాం, 4 దిక్కులు అవుతాం, 4 లైఫ్ సెటిల్ అవుతాం, నువ్వు ఈ వ్యభిచరించడం ఆపేసే అంటే వాళ్ళ అమ్మంది, సరేనా మీరు 4 కాళ్ళ మీద నిలబడ్డారంటే నాకేంటి ప్రాబ్లం, నన్ను చూసుకుంటాను కదా, నేను ఈ వృత్తిని వదిలేస్తాను. సరే వదిలిన తర్వాత 4 పిల్లలు అమ్మని అడిగారట, అమ్మా మీ 4 పిల్లలు ఏమవ్వాలని అనుకుంటున్నావు నువ్వు? అప్పుడు 4 పిల్లల్లో ఆ తల్లందంట,
ఈ 4 పిల్లల్లో మీకు ఇంకో విషయం చెప్పలేదు కదా, 3 కొడుకులు 1 కూతురు ఆయనకి. 3 కొడుకులు 1 కూతురు. ఆయన మందంట 3 కొడుకుల్లో 1 కూతురులో, ఈ 3 కొడుకుల్లో ఒకడు మంచి మెకానిక్ అవ్వు, ఇంకొక మంచి హంటర్, అంటే బాగా జంగల్లో వెళ్ళి ఫారెస్ట్ ఆఫీసర్గా ఒక మంచి హంటర్ అవ్వాలి. 3వ కొడుకు చెప్పిందా, నువ్వు మాత్రం ఖచ్చితంగా మంచి చెఫ్, వంటవాడిలా నువ్వు అవ్వాలి అన్నమాట. ఒకడు వంటవాడు అంటే ప్రపంచానికి ముద్ద అన్నం పెట్టేవాడు, ఒకడు హంటర్ ఫారెస్ట్ అంటే అడవి లేకపోతే చెట్లు లేవు, చెట్లు లేకపోతే మనకు పంటలు పండకపోతే మనం తెలియలేము. ఆయన పెట్టిన 3 కొడుకులకు 3 జాబ్స్ చాలా సెలెక్టివ్గా ఆయన జీవితంలో జరిగిన అనుభవాన్ని బట్టి చెప్పినారంట. మొదటివాడు చెఫ్ అంటే మంచి ఆహారం వండి పెట్టేవాడు, కడుపు నిండా అన్నం పెట్టేవాడే ఉండాలి. 2వవాడు హంటర్, మంచి ఫారెస్ట్ ఆఫీసర్. 3వవాడు ఏమవ్వాలన్నాను, మెకానిక్, పాడైన ఏ వస్తువైనా వాడు బాగు చేయాలి. అంటే నశించిపోతున్న దాన్ని బాగు చేయడానికి 3 పని చేయాలి. ఆ 3 రంగాల్లో కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే అంతరించిపోకూడదు, ఏది పాడకూడదు, అన్ని కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. పాడైన దాన్ని మళ్ళీ తిరిగి చేయాలి. ఈ 3కు 3 ముక్తులు ఇచ్చిన తర్వాత కూతురు అందంట, అమ్మా నువ్వు నాకు చెప్పు నేనేం అవ్వాలి. అప్పుడు ఆ తల్లి ఆ కూతురు అన్నదంట, అమ్మా వీళ్ళ కాదు, నువ్వు ఇంకా చాలా లోతైన ఒక పదవిలోకి అంటే లోతైన ఒక పనిలోకి వెళ్ళాలి అమ్మ. ఏం పని ఉండొచ్చు సిస్టర్, ఏముండొచ్చు? ఏం ఆ తల్లి మనసు ఆ కూతురు వైపు ఆ కూతురు ఇలా ఇక్కడ ఉంటే బాగుంటుంది, దేవుడి సేవ అది నువ్వు చేయవు. హల్లెలూయా, జోకే నిజం అనుకోది, ఫుల్ జోకే అంటారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ తల్లి అంటే, అమ్మా ఈ పాపపు లోకములో, ఈ మోసపు లోకంలో, ఈ దొంగతన లోకంలో, ఈ వ్యభిచార లోకంలో, ఈ కుళ్ళుకుంతున్న లోకంలో, ఈ కోప లోకంలో, ఈ క్రోధ లోకంలో నువ్వు సేఫ్గా ఉండాలి. నువ్వు నాలా వ్యభిచరించకూడదు అంటే నువ్వు ప్రభులో ఉండాలమ్మా. నువ్వు ఆయన చేతిలో, ఆయన రక్షణలో, ఆయన చిత్తంలో నువ్వు సేఫ్గా ఉంటావు. పైగా పాడైపోయిన హృదయాల్ని కాపాడే పని నువ్వు చెయ్యాలి. వీళ్ళు పై వేషాల్ని బాగు చేస్తే నేను హృదయముంత్రంగంని బాగు చేసే సేవకురాలుగా మారాలి తల్లి. నువ్వు సేవకురాలుగా అయిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లిని 4 పిల్లలు పట్టుకొని ఏడుస్తూ, అమ్మా ఎందుకమ్మా మాకు ఈ 4 వృత్తులు ఎప్పుడు ఎంచుకున్నావు అంటే, అప్పుడు తల్లి అనట, నా పడక మీద పడుకున్న ప్రతి ఒక్కరు నా శరీరాన్ని చూసాడే తప్ప నా గాయాన్ని, నా మనసుని చూడలేదు. ఈ లోకంలో నాకు ఎక్కడ కూడా రక్షణ కనిపించలేదు. కానీ ఒకరోజు నేను వ్యభిచరించే స్థలానికి ఒక దైవచరుడు వచ్చాడు. తను వ్యభిచరించడానికి రాలేదు, నన్ను మార్చడానికి వచ్చాడు. తన శరీరాన్ని అనుభవించడానికి రాలేదు, నా మనసును బాగు చేయడానికి వచ్చాడు. ఆ సేవకుడు ఇచ్చిన సత్యమైన మాటలు ఇవే. ఆ సేవకుని బట్టే నీ 4 నేను 4 త్రోవలో పెట్టగలుగుతున్నాను అంట తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లియే తన పిల్లలు పాపము చేయకూడదు. ఇప్పుడు మామూలుగా ఒక పెద్ద కోటీశ్వరుడు అనుకో, బిజినెస్ మ్యాగ్నెట్, వాళ్ళ కొడుకు ఏం చేస్తాడు, నువ్వు నా తర్వాత నువ్వే వారిస్, దానికి ఇంత ఆస్తి ఉంది. కానీ ఒక వ్యభిచార స్త్రీ తన పిల్లకి వ్యభిచారాన్ని వారసత్వంగా ఇవ్వలేదు. ఒక దొంగ తన పిల్లకి తన దొంగతనాన్ని వారసత్వంగా ఇవ్వలేడు. తన కన్న తల్లిదండ్రులు తన పిల్లలు పాపం చేయకూడదు అని అనుకుంటున్నారు అంటే, మరి నీ శాశ్వత తండ్రి యెహోవా నువ్వు పాపం చేయాలి, పాపం నశించిపోవాలని కోరుకుంటాడా? నువ్వు ఆ పాపం నుండి మగ్గి చచ్చిపోయి నరకానికి పోవాలని కోరుకుంటాడా? అప్పుడు నీ తండ్రియే కోరుకున్నప్పుడు నువ్వు ఎలా పలుకుతున్నావు ఆ మాట? ఏమని? ఎవడి పాపాన్ని వాడు పోని, మనకెందుకు? మనం పోతున్నామా? పోనీ, జాందో జా మర్నేదో అప్పటికో కైకు, మనకెందుకు? మనకి ఏం పని దాంతో? మనకే పని లేదు. మనం బాగున్నామా? మన ఇల్లు బాగుందా? మన పిల్లలు బాగున్నారా?
ఇలాంటి కుటుంబాలలో ఎక్కువ వినాశనాలు జరుగుతుంటాయి. మరి గమనించారు ఎవరు? దేవుణ్ణి సేవకురాలుగా సంఘంగా ఎన్నుకున్నది పప్పుడు పాపం చేస్తుంటే వదిలే వాడి పాపన వాడే పోతాడు, వాడి పాపానికి వాడే లెక్కలు చెప్పుకుంటుంటే సొల్లు కబుర్లు చెప్పడానికి, పనికి మాలిన మాటలు మాట్లాడడానికి, చావ చచ్చిన చాతగాని మాటలు మాట్లాడడానికి కాదు. దేవుడు నీలో అభిషేకమును, సత్యమును, జ్ఞానమును పెట్టినది. గుర్తుపెట్టుకో సేవకులారు. ఎవరైనా వాడి పాపన పోతే మనకి ఎందుకు లేని విన్నానో. యోహాను సువార్త 8:44 ప్రకారం నువ్వు దేవుని బిడ్డవు కాదు, సైతాని బిడ్డవి. దేవుని రూపంలో ఉంటూ సైతానికి పనిచేసే ఏజెంట్, సైతాన్ గాడి ఏజెంట్ వినుకు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం హల్లెలూయా చెప్పు. మరి పాపమే చేయి ఉన్న చప్పట్లు కొట్టం, మనం అందులో పాపాత్మమే. కళ్ళు ఉన్నా మనం వాక్యము చదువుతాం, నటిస్తుంటాం. హల్లెలూయా. నిజంగా చదువుతున్నది ఎక్కది, ఎందుకంటే ఎప్పుడు దేవుని గురించి ఆలోచించాం కదా. హల్లెలూయా. ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 15:55. అదేందో ఎవరినన్నా కూడా మన మాది తనని అన్నాన్ని తీసుకుంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 15:55. అది కూడా పాపమే అమ్మ. 1 Corinthians chapter 15:55. కొత్త నిబంధన మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 15:55. ఓ మృతువా, నీ జీవము ఎక్కడా? నీ విజయము ఎక్కడా? మృతులో జీవం ఎట్లా ఉంటుంది? మెంటల్ దేవా ప్రభువా. ఒకసారి అందరం ఒకటి చూపిస్తాం. ఒకసారి అందరూ మరణంలో జీవం ఉంటుందా? స్వామి ఈ బిడ్డకు తొందరనే ప్రభా తెలుగు నేర్పిస్తాను. నాకా నేర్పి మళ్ళీ చదువు. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 15:55. ఓ మృతువా, నీ విజయం ఎక్కడా? ఓన్లీ వాటి చదవలే ముఖం మీద. మళ్ళీ చదువు. ఓ మృతువా, ఓ మరణమా, ఓ చావ తెచ్చిన మర్మమా, నీ విజయం ఎక్కడా? నీ విజయము ఎక్కడా? ఓ మురిసిపోయినావు కదా బతుకని రోజులు. కామంతో మురిసిపోయినావు, అహంకారంతో మురిసిపోయినావు, కోపంతో మురిసిపోయినావు, కుళ్ళుతో మురిసిపోయినావు, కుతంత్రంతో మురిసిపోయినావు, సైతాన్ ప్రణాళికతో మురిసిపోయిన మురుపం ఏది? ఓ మరణమా, నీలో విజయం ఎక్కడా? పాపపు మానవా, పాపములో విజయం దొరకదు నాన్నా, ప్రభులో విజయం దొరుకుతుంది. యేసునిలో విజయం దొరుకుతుంది. యథార్థమైన సత్యములో విజయం దొరుకుతుంది. ఒకసారి 1 యోహాను 5:16. మొదటి యోహాను 1 John 5:16. మొదటి యోహాను 5:16. తన సహోదరుడు మరణకాలము కానీ పాపము చేయుట ఎవడైనాను చూచిన ఎడల అతడు దేవుని ప్రార్థింపవలేను. నీ తమ్ముడు నీ అన్న పాపం చేస్తుంటే వాడి పాపాన్ని వదిలేయకుండా వాడి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. వాడిని సరిదిద్దాలి, ప్లస్ నువ్వు ప్రార్థన చేయాలి. నీ తమ్ముడు పాపం చేస్తూ ఉంటే చూసుకుంటూ కూర్చోని కాదు, దేవుడిని అభిషేకించింది బిడ్డ. నీ తమ్ముడు తరఫున, నీ తమ్ముడికి బదులుగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన వాడి రక్షణలోకి నడిపిస్తుంది. ఒకసారి హీబ్రూకు రాసిన లేఖ 2వ అధ్యాయం చదువు. అదే నూతన నిబంధన. హీబ్రూ చాలా కష్టంగా ఉంది కదా, వెంటనే ఇది చదువు అది చదువు అంటుంటే. ఓ మై గాడ్, సిస్టర్ సూపర్ ఫాస్ట్, సూపర్ ఉమెన్. హీబ్రూస్ 2:1-4. కొత్త నిబంధన హీబ్రూలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 1వ వచనము. అందువలనని మనము
అన్యతా బావి తులము కాకుండుటకై మనము వినిన సత్యముల పైననే మరింత దృఢముగా ఆధారపడి ఉండవలేము. ఏమనైనా యథార్థమైన సత్యముల వైపే నువ్వు ముందు నీ ప్రాముఖ్యతని ఇవ్వాలి. సత్యం వైపు, అసత్యం వైపు కాదు. పాపం మీద కన్నా నీ దృష్టి నీవు విన్న సత్యాలపైనే ఉండాలి. యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ వాట్ యు లిసన్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్కు, దేవుని వచనము నీ మైండ్లో ఫీడ్ అయి ఉండాలి. కొంచెంమంది 9 సంవత్సరాలు ట్రై చేస్తారు, ఇంకా అది అవ్వట్లేదు. హల్లెలూయా. కొంచెంమంది 13 సంవత్సరాలుగా ట్రై చేస్తున్నారు, 13 సంవత్సరాలుగా ఇంకా జరగలేదు. కొంచెంమంది 19 సంవత్సరాలుగా ట్రై చేస్తారు, ఇంకా వాళ్ళకి ఆ వరం రాలేదట. నువ్వు పని చేస్తున్నావు కదా రానికి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా వరం నీకు రానికి. హల్లెలూయా, హల్లెలూయా. అని అంటున్నాడు, దేవుడి పలుకులు, దేవుని మాటలు, దేవుని సత్యాలకు నువ్వు లోబడితే కనుక, అవిటికే నువ్వు ముందు ప్రిఫరెన్స్ ఇస్తే కనుక, అనగా వాక్ వచనకు మొదటి ప్రాముఖ్యత నువ్వు ఇస్తే కనుక, నువ్వు దేవుని మాటకు పట్టుకొని ఉన్నట్టు అర్థం. ఆయన మాటలో ఉన్నంత వరకు సైతాన్ని హృదయాన్ని దొంగలించలేడు, నిన్ను పట్టుకోలేడు, నిన్ను నరకానికి నడిపించలేడు. అందుకే అన్నాడు, ఆయన వాక్ వచనం పైన నువ్వు ముందుగా ధ్యాస పెట్టు. దేని మీద పెడతావు? దేవుడు కృష్ణగా నోరించాడు. చిన్నప్పుడు అమ్మ అని చెప్పలేదా? చెప్పావా లేదా? దేవుడు దేని ధ్యాస పెట్టమన్నాడు? వాక్కు పైన, వచనం పైన నువ్వు ధ్యాస పెట్టాలి. చదువమ్మా మళ్ళీ. హీబ్రూలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 1వ వచనం. అందువలననే మనం అన్యత భావితులములు కాకుండుటకై మనము వినిన సత్యం పైనే మరింత దృఢముగా ఆధారపడి ఉండవలేము. సత్యం పైన ఆధారపడి ఉండు, వాక్కు పైన ఆధారపడి ఉండు, వచనం పైన ఆధారపడి ఉండు. ఎప్పుడైతే నువ్వు వాక్కు పైన, వచనం పైన ఆధారపడి ఉంటావో దేవుడు నీకు సంరక్షణగా ఉంటుంది. ఆయన వాక్యమైన డాలు నిన్ను కాపాడుతూ ఉంటుంది. ఆయన వాక్యమైన ఖడ్గం నీ చేతిలో ఉంటుంది. ఆయన వాక్యం అనే సంకల్పము నీలో ఉంటే నీవు ఈ లోకంలో సమస్త సైతాన కార్యాలను జయిస్తున్నావు. దేవదూతల ద్వారా ఒసగబడిన సందేశము నిజమని నిరూపింపబడినప్పుడు దానిని అనుసరింపని దానికి తలవంచి ప్రతి వ్యక్తియు తగిన శిక్షను పొంది ఉండగా, ఇక మిగిలిన గొప్పదేవు ఈ రక్షణను నిర్లక్ష్యం చేసిన మనము ఎటులా తప్పించుకోగలము? నీ పితరులే తప్పించుకోలేదు. దేవుడు దేవదూతలను పెట్టి నీ వద్దకు పంపించి నువ్వు మారని దేవదూతల ద్వారా నేను హెచ్చరించినా కూడా చాలా మంది, కొంచెంమంది వినకుండా పాపము చేసి దేవుని రక్షణ కోల్పోయావు. నువ్వు కూడా అలా కోల్పోతే కనుక నీవు పరలోకానికి చేరను, సైతాన్ లోకానికి వెళ్తావు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 1 verse 29. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. కొత్త నిబంధన యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యేసు తన యొద్దకు వచ్చుటను చూచి, యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల.
ఎప్పుడైతే యోహాను యేసుప్రభుని చూశాడో, యేసుప్రభుని చూశాడు, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల వచ్చుచున్నది, ఈ లోక పాపార్థము, ఈ లోకంలో పాపను నశింప చేయడానికి వస్తున్న సర్వేశ్వరుని గొర్రెపిల్ల. ప్రతిరోజు దివ్య బలి పూజకి వెళ్తాం, ప్రతి మధ్యాహ్నం ప్రతి సాయంత్రం ప్రార్థనలు గడుపుతూ ఉంటాం. సర్వేశ్వరుని గొర్రెపిల్లని యేసు గురించి నీకు ఎంతో తెలుసు. పాపుల నిమిత్తమే సిలువను వెక్కిన పవిత్ర తండ్రి గురించి నీకు తెలుసు. ఆ సిలువ మరణంలో నీ పాపాన్ని నువ్వు కడుక్కొని పరిశుద్ధపరిచి రక్షణ పొందుకొని క్రిస్తునిగా కథునిగా పిలువబడుతున్న నువ్వు ఆ క్రిస్తుని తత్వాన్ని పోలి ఉండాలి తప్ప క్రిస్తుకి ఎదురువాదిగా నువ్వు తిరగకూడదు. ఎవరైతే వాడి పాపాన వాడు పోతున్నా మనకెందుకులే అని చతగాని మాటలు మాట్లాడుతున్నా వాడు క్రిస్తుని విరోధి. ఎవరైతే ఒక పాపాత్మని చూసుకుంటూ మనకెందుకు వినబోని మనం సేఫ్ ఉన్నాం కదా అనుకునేవాడు క్రిస్తుని విరోధి. ఎవరైతే తప్పు చేసినామని సరిదిద్దకపోగా మనకెందుకు అని పక్కన తప్పుకుంటాడో వాడు క్రిస్తుని విరోధి. క్రిస్తు మరణాన్ని ప్రకటించే అధికారం వారికి లేదు. హల్లెలూయా. కీర్తన 49వ అధ్యాయము 7-8 వచనాలు పలుకుతుంది. సామ్స్ 49, కీర్తన 49వ అధ్యాయము 7-8 వచనాలు. పాత నిబంధన కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనము. నరుడు డబ్బు చెల్లించి తన ప్రాణంను నిలబెట్టుకోలేడు. నరుడు సంపాదన ఉందంటే ఆ సంపాదన అంతా ధారపోసి వాడి ప్రాణాన్ని వాడు నిలుపుకోలేడు. వర్షంలో ఇలాంటి గొప్ప వచనాలు పలకాలి సిస్టర్. నరుడట వాడి దగ్గర ఉన్న యావత్ ఆస్తిని బట్టి సొమ్ము సుగంధాలను బట్టి నా ప్రాణాలను నేను కాపాడుకుంటా అంటే మాత్రం వాడు మూర్ఖుడు. డబ్బులతో ప్రాణాన్ని కొనలేడు, డబ్బులతో ప్రాణానికి వెలగట్టలేడు. దేవునికి సొమ్ము చెల్లించి ఆయుష్ను నిలుపుకోలేడు. దేవునికే సొమ్మిచ్చి అయ్యా నీకు 10,000 కానికిస్తా, ఒక 2 లక్షల కానికి, 2 కోట్లు ఇస్తా, 2 మిలియన్స్ ఇస్తా, నా ప్రాణాన్ని కాపాడమంటే ప్రభువు ఒప్పుకోడు. నీ సొమ్ము నీ ప్రాణాన్ని కాపాడలేదు. దైవత్వంగా కూడా లోకరీత్యా కూడా. నరుడు తన ప్రాణములు నిలుపుకొనుటకు ఎంత అమూల్యం చెల్లించినాను చాలదు. వాడు ఎంత సొమ్ము పెట్టుకున్నాడు వాడి ప్రాణాన్ని కాపాడుకోలేదు. అతడు శాశ్వతముగా జీవించుటకును సమాధిగో తిని తప్పించుకొనుటకును ఎంత సొమ్మును చెల్లించినాను చాలదు. ఈ లోకంలో ఉన్న సమస్త లక్షల కోట్లు వచ్చినా నీ ప్రాణం తీయడం ప్రభుని దగ్గర వెళ్ళిన తర్వాత అంటే ప్రభుని వద్దకు వచ్చి ప్రాణం తీస్తుంటే నువ్వు లక్షల కోట్లు ఇచ్చినా కూడా నీ ప్రాణాన్ని కాపాడుకోలేవు. చివరిగా యెషయా గ్రంథము 44వ అధ్యాయం 22వ వచనం చదివి వాక్య భాగాన్ని ఈ రోజుకి ముగించదు. యెషయా 44:22. Praise the Lord. 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 పాత నిబంధన యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం. నేను నీ తప్పిదములను మబ్బు వలె ఎగరగొట్టి తిని నీ పాపములను మంచు వలె చెరగొట్టి తిని నీవు నా చెంతకు మరలి రమ్ము. దేవుడు అన్నండి పాపమును నేను మబ్బు వలె విసిరేశాను, మంచు వలె తుడిచేశాను. మంచు కరిగిపోతుంది, మబ్బు జరగబడుతుంది. నా ముందున నీ పాపాన్ని నేను జరిపేశా, నా ముందున నీ పాపాన్ని నేను ఇది చేసేసాను, కడిగేశాను. కాబట్టి తిరిగి నా వద్దకు రా. యేసు ప్రభు యెహోవా తండ్రి ప్రతి పాపమును కడిగి వేసి
నిన్ను ఆయన వద్దకు తిరిగి రమ్మంటున్నాడు. దేవుడే ఆ మాట చెప్పగాలేంది మీ మాయదారి నోరులకి ఏమైందయ్యా? మీరెందుకయ్యా అనవసరంగా ఎవడు పాపాన వాడు పోతాడు, మనకెందుకు, వాడు లెక్క వాడు చెప్పుకుంటాడు, మరి నువ్వెందుకున్నావయ్యా? మరి నీ సంఘం ఎందుకు, నువ్వు సంఘానికి కాపర్ ఎందుకు, నువ్వు సంఘ పెద్ద ఎందుకు, నువ్వు పాస్టర్ ఎందుకు, నువ్వు ఫాదర్ ఎందుకు, నువ్వు సిస్టర్ ఎందుకు? నాకు తెలిసిన ఒక చావ చేసిన సిస్టర్ ఉంటుంది, ఒక ఆయన మార్టీమోలుగా బయట ఏమంటది, మనకి ఎందుకు బేటా, వాడు పాప పడిపోతాడు, వాడు లెక్క వాడు చెప్పుకుంటాడు. నేను మనసులో అనుకునేవాడు, మరి నువ్వెందుకు దౌర్భాగ్యురాలా సన్యాసి, మరి నీకెందుకు ప్రార్థన, నీకెందుకు కూటమి, నీకెందుకు సంఘము, నువ్వెందుకు దేవుని బిడ్డని చెప్పుకుంటున్నావు సన్యాసి అంటవానమ్మా? వాక్యం తెలుసు అంటాడు, వాడి ప్రాణం రగులుతుంది. ఒక పాపి పోతా ఉంటే మనకెందుకు, మనం మాట్లాడొద్దు, వాడు మాట్లాడుకుంటాం, మనం మధ్యలో పోవద్దు, మనకు అవసరం లేదు. భార్యాభర్త గొడవలో పోవద్దు. పాపం నడుస్తుంటే నన్ను ఆపే ప్రయత్నించాలి, నన్ను ఆపాలి. సేవకుడు వాడు, వాడే సేవకుడు. దౌర్భాగ్యం మనకెందుకు బేటా, వదిలేయి, వాడి దేవుడు జావ చెప్పుకుంటామని నిన్నెందుకు ఎన్నుకున్నాడు దేవుడు? దయబిడ్డలారా, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడాలి. ముఖ్యంగా వాక్కు తెలిసిన వాడు, వాక్యాన్ని నమ్మినవాడు యథార్థ సత్యవాది. ఎప్పుడు కూడా దేవుడి క్రియలకు, దేవుడి ప్రణాళికకు, దేవుడి కార్యాలకు వ్యతిరేకంగా మాట్లాడు. ఇది బైబిల్ చేత పట్టిన వాడు పాపం జరుగుతుంటే చూసుకుంటూ కూర్చోడు, పాపాత్మను నశించిపోతుంటే చూసుకుంటూ కూర్చుంటూ అని కాపాడి విశ్వప్రయత్నం చేస్తాడు. కాపాడి తీరుతాడు ప్రభుశక్తిని బట్టి. హల్లెలూయా. సో కాబట్టి క్రైస్తవులు, కథోలికలు మనము క్రీస్తుని రక్తము ద్వారా రక్షింపబడ్డ వాళ్ళము. మనం రక్షణ పొందుకున్న తర్వాత ఇతరులను రక్షించాలనే ఆలోచన కలిగి ఉండాలి. కానీ వాడి పాపన వాడు పోతాడులే, మనకెందుకు, వాళ్ళ లెక్కకు వాడు చెప్పుకుంటాడు దేవుడికి అని చావ చేసిన మాటలు, చేతగానే మాటలు మాట్లాడకూడదు. వాక్యాన్ని వాడికి బోధించు, వాడిని మార్చు. వాడిని మార్చే క్రమంలో, ప్రక్రియలో నీ ప్రాణము, నీ విశ్వాసము, నీ ప్రార్థన పనముగా పెట్టి వాడిని రక్షించి ప్రభు మార్గంలోకి నడిపించడమే సేవకుల పని, క్రైస్తవుల పని, కథోలికుల పని. కాబట్టి ఇప్పటి నుంచి 2 స్టేట్మెంట్స్ మానుకోండి. ఏంటది? ఒకటి, ఎవడు పాపాన వాడు పోతాడు. రెండవది, వాడు చచ్చిన తర్వాత వాడి లెక్క వాడు చెప్పుకుంటాడు. నీకెందుకు అనే పదం మానేసి, నా ప్రభు, నా తోటి మానవుడు, నా ప్రభు నా కార్యాలు ఇచ్చాడు, ఈ పాపాలను మార్చాడు నా కార్యం అని భావించి ప్రజలని, ప్రపంచాన్ని మార్చు. అప్పుడే పరలోక మోక్షం మీకు. హల్లెలూయా. ఈరోజు యథార్థమైన సత్యం మీరు ఒప్పుకుంటారని, ఒప్పుకోకపోయినా మీరు ఏదో ఒకరోజు ఒప్పుకుంటారని ఆశిస్తూ సాయంకాలం లైవ్లో కలుసుకుందాం. మీరు తెలుసు కదా, ఈ రోజు నుంచి మార్కు సువార్తను బోధించుటకు ప్రభు మనల్ని ప్రేరేపించాడు. అరగంటలో 15 నిమిషాల్లో 18 నిమిషాల్లో సువార్త చెప్పేంత గొప్పవాడు నేను కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సువార్తగా మార్కు సువార్తను ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? మరి మార్కు సువార్తని ఎందుకు బోధించమన్నాడు? మార్కు సువార్త ఉన్న సత్యాలు ఏంటి అనేది మనము ఈరోజు సాయంకాలం 5 గంటల నుండి, అనగా ఈ రోజు ప్రారంభం చేసుకొని వచ్చే మాసం అనగా ఆగస్ట్ 22 వరకు కూడా ఈ 30 రోజులు, ఈ 1 మంత్లో మార్కు సువార్తను కంప్లీట్ చేసుకోవాలి. దృఢ సంకల్పముతో ప్రభువును నడిపిస్తున్నాడు. ఆ సంకల్పంలో, ఆ కార్యములో, సువార్తలో మీరు కూడా భాగస్థులు అవ్వాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ, పేరున మీరందరూ కూడా లైవ్లో జాయిన్ అవ్వమని, సాయంకాలం 5 గంటలకు ప్రభు పేరిట మనమందరం లైవ్లో తిరిగి కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ ఈవినింగ్ at 5 o'clock.